రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత చేపపిల్ల పంపిణీని ముదిరాజులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, పాడి పశుసంవర్ధక శాఖ, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. మక్తల్ మండలంలోని సంగమండ రిజర్వాయర్తో పాటు మక్తల్ పెద్ద చెరువులో మొత్తం 2,60,000 చేపపిల్లలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులు అధిక సంఖ్యలో ఉన్నారని, రాజకీయంగా మరింత ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. మక్తల్ నియోజకవర్గానికి ఇప్పటికే 2 ఆసుపత్రులతో పాటు 2 డయాలసిస్ సెంటర్లు, 5 అంబులెన్స్లు, వైద్య సిబ్బందిని ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, హైవే పైన ట్రామా సెంటర్ల ఏర్పాటు వచ్చే డిసెంబర్లో ప్రారంభిస్తామని అన్నారు. వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సైతం అతి త్వరలో ఎంఆర్ఐ సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. బీసీలు రాజకీయంగా మరింత ఎదిగేందుకు కృషి చేయాలని, అందులో భాగంగానే బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చామని అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని, దీనికి దాదాపు 90% పైగా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అంగీకరించారని, ఎకరాకు 20 లక్షల నష్టపరిహారాన్ని ఇస్తున్నామని, దేశంలో మరే ఇతర ప్రాజెక్టుకు ఇంత పెద్ద స్థాయిలో నష్టపరిహారం ఇచ్చిన సందర్భం లేదని గుర్తు చేశారు. పక్కనే కృష్ణానది పారుతున్న పక్కల కృష్ణానది నుంచి కాకుండా ఎక్కడో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి దాదాపు 300 కిలోమీటర్లకు పైగా దూరం వెచ్చించి నీటిని తీసుకొస్తున్నారని, కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే ఈ పని చేపట్టారని గతంలో తెలిపారు. మక్తల్ ట్యాంక్ బండ్ పైన 3,70,00,000తో సుందరీకరణ పనులను మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణికారెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, విర్లపల్లి శంకర్, రాష్ట్ర మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ముదిరాజ్, ఇతర ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 26,000 చెరువులు, 6,000 సంఘాలు, ప్రతి సంఘంలో కనీసము 50-60 నుంచి 400 వరకు సభ్యులు. సమాజంలో నాయకత్వం ఎదగాలి. ఈ సమాజంలో నాయకత్వం ఎదగాలి. తెలంగాణకు చాలా అవసరం. దళితులే కానీ, బీసీలే కానీ ఇందులో నాయకత్వం ఎదగాలి. ప్రత్యేకంగా ఈ కమ్యూనిటీలో నాయకత్వం ఎదగాలి. మా శాఖ కలిసి గతంలో వచ్చినప్పుడు 5 అంబులెన్స్లు, 2 హాస్పిటళ్ళు, దానికి తోడు ఇంకేదో డయాలసిస్ సెంటరా, 2 డయాలసిస్ సెంటర్లు, 2 డయాలసిస్ సెంటర్లు, పిఎల్సి సెంటర్లు, ప్రతి 30 కిలోమీటర్లకు 25 కిలోమీటర్లకు డయాలసిస్ సెంటర్ అవసరం. ట్రామా సెంటర్లు పెద్ద పెద్ద హైవేస్ అయిపోయినాయి. విలువ హైవే కదా, పెద్ద పెద్ద హైవేస్ అయిపోతున్నాయి. ఆ హైవేస్ కు ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో, ఎక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయో ఆ ప్రాంతంలో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి. కనీసం 5-6 కోట్ల రూపాయలతోటి ఓ సిటీ స్కాన్ మిషన్ పెట్టి, డాక్టర్లు పెట్టి ఆ ప్రాంతంలో ఈ ట్రామా సెంటర్ అని ఏర్పాటు చేయాలని ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాము డిసెంబర్లో. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని జీవో నెంబర్ 16 ద్వారా 14 ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలి. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. అది మక్తల్ కావచ్చు, ఉట్కూరు కావచ్చు, లేదా మనకు నారాయణపేట, దామరగిద్ద, మద్దూరు, జయమచ్చరు, లాడ్జ్ ఎంతవరకు వికారాబాద్ వరకు ఈ ప్రాంతం అంతా కూడా ఒట్టిగడ్డ. మరి గతంలో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇది బంద్ చేసి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా లాస్ట్ టేలెంట్స్ గా ఇస్తామని చెప్పేసి ఇది జీవో క్యాన్సల్ చేస్తే, మనమంతా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా లేదు, ఇది తెలిసి కాదు, కృష్ణవరం పక్కనే పోతా ఉంది, ఏదో 300 కిలోమీటర్లు తీసుకుపోయి మళ్ళీ వాపస్ ఇస్తా అంటే, ఎక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఉన్న ఏలూరు గ్రామం కింద నీళ్లు ఎక్కడికి ఎత్తిపోయాలి, నాగర్ కర్నూలుకి, ఆ నుంచి నీళ్ళు ఎక్కడికి ఎత్తిపోయాలి, జడ్చర్లకు, ఆ నుంచి పాలమూరుకి, ఆ నుంచి మన్నకొండకి, మరికల్ కాడ నారాయణపేటకి, మక్తల్కి నీళ్ళు ఇచ్చే పరిస్థితి. అంటే 30 కిలోమీటర్ల సత్యసాయిబాబా తాగు నీళ్ళు ఇక్కడ మనకి ఇచ్చేది మర్చిపోయి కాంట్రాక్టర్లకు వర్క్ ఇవ్వాలనే ఉద్దేశంతో
230 కిలోమీటర్లు తీసుకుపోయి టేలర్స్ గా మనకు పెడితే ఈ మధ్యకాలం మత్తల్గాడి నారాయణపేట ప్రాంతంలో నీళ్ళ ఎద్దడి ఎందుకో తెలుసా? ఈడ బొక్కబడ్డ 1 కిలోమీటర్ కాడ బొక్కబడ్డ నీళ్లు బంద్ అవుతాయి, 10 కిలోమీటర్ల కాడ, 100 కిలోమీటర్ల కాడ, 200 కాడ, 300 కిలోమీటర్ల కాడ చిన్న బొక్కబడ్డ కూడా సత్యసాయిబాబా నీళ్లు బంద్ అవుతాయి.